హలో ఎవ్రీవన్, పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం పుల్లగా ఉన్న మామిడికాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ వరకు పచ్చెనగపప్పు, మినపప్పు, ధనియాలు, చిటికెడు మెంతులు, 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి ఇందులో కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఎండుమిరపకాయలు చల్లారాక రోట్లో యాడ్ చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, చిన్నుల్లిపాయలు యాడ్ చేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న కారంలో పచ్చి మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా దంచుకోవాలి. ఈ ముక్కలకి కారం బాగా పట్టేలాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి పోపు గింజలు యాడ్ చేసి అందులో కరివేపాకు, చిన్నుల్లిపాయ, ఎండుమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఆనియన్ లైట్గా వేగిన తర్వాత అందులో కొంచెం హింగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పక్కన దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా మామిడికాయతో పుల్లగా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.